బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, ఖరీదైన కార్లలో తిరగడం, గర్ల్ ఫ్రెండ్ అడిగిందల్లా కొనివ్వడం, ఇక పబ్లు పార్టీల సంగతి సరే. ఇదే నేటి కాలం యువకుల జీవనశైలిగా మారింది. వ్యవసాయం, కూలి పనులు చేసుకునే మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లకు ఇంత ఆడంబర జీవనానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖరీదైన గ్యాడ్జెట్స్ ఎలా కొనుగోలు చేస్తున్నారు? రోజు మార్చి రోజు మద్యం తాగేందుకు డబ్బులు ఎక్కడివి? ఖర్చుల కోసం కష్టపడి పనిచేస్తున్నారా అంటే అదీ లేదు. మరి వీరి జల్సాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వారంతా కళాశాల విద్యార్థులే. వసతి గృహంలో ఏర్పడిన పరిచయంతో ఒక్కటయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు కట్టి చదువుకోమని పంపిస్తే బలాదూరుగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. అద్దె కార్లలో షికార్లు చేస్తూ చిన్న యాక్సిడెంట్ చేశారు. పాడైపోయిన కారుకు డబ్బులు కట్టేందుకు మరి వారు ఏం చేశారు? జల్సాలకు డబ్బుల కోసం ఎలాంటి పనికి పాల్పడ్డారు? కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కారు? జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న 5 యువకుల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరంతా కళాశాలకు వెళ్లే విద్యార్థులేనని తెలిసి ఆశ్చర్యపోవడంతో పాటు అప్రమత్తమయ్యారు. ఇంత చిన్న వయసులోనే నేరాల బాట పట్టడం చూసి ఆందోళన వ్యక్తం చేశారు. సినీ ఫక్కీలో వారు చేసిన నేరం చూసి అవాక్కయ్యారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది ప్లాంట్ చైన్ స్నాచింగ్ జరిగింది. ఎప్పుడన్నా చైన్ స్నాచింగ్ జరిగితే చైన్ స్నాచర్స్ విల్ టార్గెట్ ఎనీ ర్యాండమ్ పర్సన్ సీన్ ఆన్ ద రోడ్ అండ్ చైన్ దొరికిన తర్వాత దే విల్ స్నాచ్ అండ్ గో. జనరల్గా విక్టిమ్ టార్గెటింగ్ జనరల్గా ఉండదు స్పెసిఫిక్. కానీ ఈ కేసులో ద అక్యూజ్ పీపుల్ దే ఐడెంటిఫైడ్ ద విక్టిమ్. వాళ్ళకి డైలీ రొటీన్ విక్టిమ్కి ఎట్లా ఉంది అది ఐడెంటిఫై చేసి సో వాళ్ళు ఒక కార్ తీసుకొని, ఒక హైర్డ్ కార్, యాజ్ పర్ దేర్ ప్లాన్ చిల్లీ పౌడర్, దే త్రూ చిల్లీ పౌడర్ ఆన్ ద విక్టిమ్స్ ఐ. దీనివల్ల విక్టిమ్ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. తర్వాత విక్టిమ్ దగ్గర ఉన్న 1 తుల చైన్ స్నాచింగ్ చేశారు. స్నాచ్ అయిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు పాడిపోయారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన తమ్మినవేణి కొమురయ్య ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. క్లినిక్ మూసివేసి బైక్పై ఇంటికి వెళ్తున్న సమయంలో తిమ్మాపూర్ మండలం నేదునూరు శివారులో 5 యువకులు అతన్ని అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా నిందితులు దొరికిపోయారు. తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవటం వల్లే విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారని పోలీసులు హెచ్చరించారు. ఇకపై వసతి గృహాలపై ప్రత్యేక నిఘా పెడతామని కరీంనగర్ సిపి సూచించారు. దీస్ పీపుల్ ఎందుకు ఇట్లా చేశారు, మోటివ్ ఏంటి, ఐ వాంట్ టు డిస్కస్. దే ఆర్ స్టూడెంట్స్ ఓన్లీ, బట్ బికాస్ ఆఫ్ దేర్ లావిష్ లైఫ్ స్టైల్ దే రిసార్టెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్. వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్ ఏంటి అంటే దే యూస్ టు హైయర్ కార్, డిఫరెంట్ కార్ ఆన్ డిఫరెంట్ డే. దే యూస్ టు రోమ్ అరౌండ్ లైక్ అ వ్యాగబాండ్ అండ్ లావిష్ లైఫ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి. ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఇది డబ్బు దొరకదు కాబట్టి ఇట్లా ఆఫెన్స్ చేశారు. మెయిన్ దీంట్లో నెగ్లిజెన్స్ ఐల్సే పేరెంట్స్ సూపర్విజన్ లేదు. పేరెంట్స్ అండ్ టీచర్స్ సూపర్విజన్ ఉండాలి. సో దీంట్లో లెర్నింగ్ ఏంటి అంటే దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యంగ్ ఏజ్ ఓన్లీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ 19 year old. 19 year old ఇంత పెద్ద ఆఫెన్స్ ప్లానింగ్తో చేస్తున్నారు కాబట్టి వి నీడ్ టు థింక్ అండ్ పాండర్ ఎందుకు జరుగుతుంది ఇది. సో మెయిన్ మనకి పేరెంట్స్ సూపర్విజన్ అండ్ స్కూల్ అండ్ కాలేజ్లో ఉంటే టీచర్ సూపర్విజన్ ఖచ్చితంగా ఉండాలి. చెకింగ్ ఆఫ్ హాస్టల్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జరుగుతుంది. లాస్ట్ 8 monthsలో చూస్తే ఆల్మోస్ట్ 55-56 హాస్టల్స్ వీ హ్యావ్ చెక్. సర్ప్రైజ్ చెకింగ్ చేసిన తర్వాత వీ డూ అవేర్నెస్ ఆల్సో. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చినా, మీ మాట వినకున్నా తక్షణం పోలీసుల్ని ఆశ్రయించాలని సూచించారు. తాము ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా వారిని సరిదిద్దుతామన్నారు.